జై బాబాలో ధన్యవాదాలు తెలుపుతూ ఓల్డ్ శ్రీకాకుళం వారి డైలీ ఆన్లైన్ సహవాసులో కార్యక్రమం జరుపుకుందాము. మొట్టమొదటగా ఆ మూర్తి అన్నయ్య గారు దివ్య ప్రీతముని ప్రార్థన గీతంతో ఆహ్వానిస్తారు. వారికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांदतनंतमु जेसी अज्ञानांदतनंतमु जेसी दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमु अंतरिंपग हरिषड्वर्गमु अंतरिंपग अव्ययमोक्षं वनुग्रहिंपुमु अव्ययमोक्षं वनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. అరుణమ్మ జై బాబా. మూర్తి గారు జై బాబా అండి. ప్రార్థనా గీతాన్ని చక్కగా పాడి బాబా గారిని మన సహవాసికి ఆహ్వానించినందుకు మీకు జై బాబాలండి. థ్యాంక్స్ అండి. జై బాబా. జై బాబా. జై బాబా. దినేష్ ఉన్నాడండి. నెక్స్ట్ మెహర్ దినేష్. శిల్ప వచ్చారా? శిల్ప నెక్స్ట్ సంకీర్తన చేయమా. జై బాబా. శిల్ప లేరండి. లేరా? ఓకే. తర్వాత పద్మావతి గారు, కే పద్మావతి గారు జై బాబా అండి. లేరమ్మా. లేరు. 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 మెహర్ శ్రీనివాస్ గారు వచ్చారా? మెహర్ శ్రీనివాస్ గారు ఉన్నారండి గ్రూప్ లో? లేరమ్మా. లేరు. రాలేదండి. ఎవరు రాలేదు ఇంకా. రాలేదమ్మా. అదంతా రాలే. ఓకే. శేషారత్నం గారు వచ్చారు. శేషారత్నం గారు సంకీర్తన చేయండి. జై బాబా అండి. ఒక్క నిమిషం. అలాగే అలాగే అలాగే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై.
ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. సప్త భూమికల చిహ్నం, సప్త ఉపాధుల రూపం, సప్త భూమికల చిహ్నం, సప్త ఉపాధుల రూపం. సగుణ బ్రహ్మ సంకేతం, సప్తవర్ణ పతాకం, సగుణ బ్రహ్మ సంకేతం, సప్తవర్ణ పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మేరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎల్ల కాలములు మీతో ఏకమై ఉన్నానని, అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని. ఎల్ల కాలములు మీతో ఏకమై ఉన్నానని, అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరును పొందాలని, స్వాగతము ఇస్తోంది మెహరు పతాకం, స్వాగతమునిస్తుంది మెహరు పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. సకల జనుల కావానం, సకల జీవగమ్యస్వం, సకల యోగముల సారం, సత్య ప్రేమ సందేశం ఇస్తోంది ఇస్తోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. విశ్వ సోదర న్యాయం, విశ్వమెల్ల కళ్యాణం, శాశ్వ సౌఖ్యానికి దే శాంతి చిహ్నము. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. అవతార్ మెహర్ బాబాకి జై. సుశీల్ గారు జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి శేషారత్నం గారు. జై బాబా. జై బాబా అండి. బాబా చెప్పి ఆ కలర్స్ అవి పలానా నీలిరంగు, నీలిరంగు ఏమో ఆకాశానికి గుర్తుగా పైన, కింద సంస్కారాలకు గుర్తుగా ఉన్న ఎరుపు రంగు, మధ్యలో కలర్స్ మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పి అదే పతాకాన్ని మరి తయారు స్వతంత్ర చేశారు. దినోత్సవం కదా మన ఇండియాకి వచ్చింది. ఇప్పుడేమో మనకి ఆధ్యాత్మిక స్వాతంత్రం కోసం ఈ పాట పాడాలనిపించింది. బాగుంది, సందర్భోచితంగా బాగా పాడారండి. జై బాబా అండి మీకు. జై బాబా. నెక్స్ట్ సత్యవతి గారు, సీతారామస్వామి గారు ఉన్నారు ఎవరైనా? జై బాబా అండి. జై బాబా అండి. నేను మెహర్ శ్రీనివాస్ లైన్ లో ఉన్నానండి. అయితే నేను ఆ, కొంచెం అంటే డ్రైవింగ్ లో ఉన్నాను. మరి సిగ్నల్ వస్తుందో రాదో తెలియదు, కానీ నన్ను పాడమంటే పాడతాను. పాడండి పాడండి సార్, ఓకే. పర్వాలేదు పాడండి. జై బాబా అండి. అందరికీ పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే, అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే, ప్రభు మెహరుని నమ్ముకొని, ప్రభు మెహరుని నమ్ముకొని, సుఖించు తరించు, సుఖించు తరించు, అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే, అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే, ప్రభు మెహరుని నమ్ముకొని,
ప్రభు మెహరుని నమ్ముకొని సుఖించు తరించు, సుఖించు తరించు. అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే. ఐహికమున పడి నలగక ముందే, సంకుచితత్వము ప్రబలక ముందే. ఐహికమున పడి నలగక ముందే, సంకుచితత్వము ప్రబలక ముందే. కోరికలు కాటేయక ముందే, కోరికలు కాటేయక ముందే. మానవత్వమది మరలక ముందే, మానవత్వమది మరలక ముందే. అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే. అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే. ప్రభు మెహరుని నమ్ముకొని, ప్రభు మెహరుని నమ్ముకొని సుఖించు తరించు, సుఖించు తరించు. అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే. మాయ నిన్ను కబళించక ముందే, ముళ్ళ బాట నడిపించక ముందే. మాయ నిన్ను కబళించక ముందే, ముళ్ళ బాట నడిపించక ముందే. మూఢత్వం వరించక ముందే, మూఢత్వం వరించక ముందే. విరక్తి భావము కలుగక ముందే, విరక్తి భావము కలుగక ముందే. అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే. అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే. ప్రభు మెహరుని నమ్ముకొని, ప్రభు మెహరుని నమ్ముకొని సుఖించు తరించు, సుఖించు తరించు. అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే. అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ ఆల్. జై బాబా, జై బాబా సుశీల్ గారు. జై బాబా. జై బాబా అండి, జై బాబా అండి. మీ పాటని బాబాకి ఎంత వినాలని ఉందో దారిలోనే మిమ్మల్ని ఆపేసి చక్కగా మీకు అవకాశం ఇచ్చారండి. జై బాబా జై అండి. బాబా మీరు అండి. పాడినందుకు, పార్టిసిపేట్ చేసినందుకు జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. జై బాబా, జై బాబా. జై జై బాబా అండి. సీతారామస్వామి గారు బహుశా జాయిన్ అవ్వరండి. ఆహా. జై బాబా. సరే, చూద్దాం. అలాగే జై బాబా అండి. ఇంకా జై ఎవరున్నారండి? బాబా. నాగవర్ధని గారు ఉన్నారా? ఆవిడ కూడా జాయిన్ అవ్వరండి, ఆవిడ కూడా ఉండరు. ఓకే. వాళ్ళ మదరే, శ్రీనివాస్ మదరే. ఓహో, మీ మదర్ అండి. అవునండి, మా మదర్ ఫాదర్ వాళ్ళిద్దరు. ఓహో, జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అయితే ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తర్వాత మళ్ళీ మీరు నాన్నగారి తరఫున కానీ అమ్మగారి తరఫున మరొక పాట పాడుతురు కానీ రెడీగా ఉండండి. కుమారన్ని శ్రీనివాస్ గారు. చేశారా? కుమార్ అన్న పాడేశారు కదా. జై బాబా అండి. సత్యవతి గారు వచ్చారు. బాబీ సత్యవతి గారు, కే సత్యవతి గారు పాడండి, ఒక జై సంకీర్తన బాబా పాడండి. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము, క్షమయు కరుణా ప్రేమ నిలవై భువి వెలసిన రూపము, ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము, పిలించే పంచ సద్గురులు నిన్ని రమ్మని, పిలిచే పంచ సద్గురులు నిన్ని రమ్మని, నీ భాష
తలచి నీ రాక తలచి నీ భాష తలచి నీ రాక తలచి ప్రేమవై వచ్చావుగా ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము మోరేసి మాయద నిలుపగా బాబా బాబా అని పాడగా మోరేసి మాయద పిలువగా మెహరు మెహరు అని పాడగా మా పాట నీవై పలికావు స్వరమై మా పాట నీవై పలికావు స్వరమై తేనె లోలుకగా ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము మెహరు మాట పాటగా పలికే చోట సర్వదా మెహరు మాట పాటగా పలికే చోట సర్వదా ప్రకటింపబడుతూ పరమార్థమవుతూ ప్రకటింపబడుతూ పరమార్థమవుతూ ఉనికి తెలుపు తావుగా ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము రమయు కరుణ ప్రేమ నిలవై భూమి వెలసిన రూపము ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము అవతార్ మెహర్ బాబా కి జై జై మెహర్ బాబా. థ్యాంక్ యూ సుశీల్ గారు. జై బాబా అండి. చాలా రోజులకి మళ్ళీ మీ గొంతు విన్నాను. ఈ పాటను ఇంతకు ముందు కూడా మీ వాయిస్ లోనే విన్నాను. చక్కగా పాడతారు. జై బాబా అండి. జై బాబా. ఇంకెవరున్నారండి గ్రూప్ లో? ఎవరు? శిల్ప వచ్చారా? ఇంకెవరు రానట్టున్నారు. సీతారామస్వామి రారు. నాగవర్ధని గారు, జై బాబా అమ్మ. సీతారామస్వామి, నాగవర్ధన్ గారు ఇద్దరు రారండి. హరీష్ రానని మెసేజ్ పెట్టాడు. ఎవరో ఇప్పుడు ఎవరు జై బాబా అన్నారు? ఎవరండి? నాగమణి ఆంటీ గారు రారండి. ఓకే, సరే అండి. ఇంకెవరైనా ఉన్నారా గ్రూప్ లో? నేమ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే జై బాబా అమ్మ. నేను ఆనంద్ కుమార్. జై బాబా. ఆనంద్ కుమార్ గారు పాడండి, పాట పాడండి. జై బాబా. నేను గ్రూప్ లో ఉన్నవాడినే. జై బాబా. ఉన్నారు పాడేశారు కూడా కదా? పాడలేదమ్మా. పాడలేదా? నేను చెప్తే పాడారని చెప్పారు అన్నయ్య. అవును, నేను సారీ. నో సారీ. నేను ఇప్పుడే జాయిన్ అయినంటే అదే. పాడండి, మీరు పాడండి. కుమార్ గారు అవతార్ మెహర్ బాబా की जय. జై. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा. తనివి తీరగా మన
కరువు తీరగా మెహరు నామ సుధను గ్రోలి మెహరు ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమా ఇహము మరచిపోదమా తనివి తీరగా మన కరువు తీరగా ఆ ఆ అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన అనుభవించి పరవశించి అనుభవించి పరవశించి మనుటయే పరమానందం మనుటయే బ్రహ్మానందం తనివి తీరగా మన కరువు తీరగా ఆ నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము 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 మెహరు తలపు ఈ జన్మకు తుది పిలుపు క్షణము క్షణము మెహరు తలపు ఈ జన్మకు తుది పిలుపు తలచి తలచి తపన చెంది తలచి తలచి తుది క్షణము చేరు మెహరు సాన్నిధ్యం చేరు మెహరు సాన్నిధ్యం తనివి తీరగా మన కరువు తీరగా మెహరనుటే ఆనందం అనగలుగుటే అవకాశం మెహరనుటే ఆనందం అనగలుగుటే అవకాశం ఇహ పర జీవనములందు స్మరించుటే సత్కర్మము వరము కాదా మెహరు స్మరణ మెహరు మెహరు మెహరనుచు వరము కాదా మెహరు స్మరణ మెహరు మెహరు శ్రీ స్మరణ మెహరు బాబా సంస్మరణ తనివి తీరగా మన కరువు తీరగా
మెహరు నామ సుధను గ్రోలి మెహరు ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమా ఇహము మరచిపోదమా తనివి తీరగా మన కరువు తీరగా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ జై బాబా అమ్మ బాబా అండి. జై బాబా అండి ఆనంద్ గారు. కొత్త స్టాంజర్స్ విన్నాను నేను ఇవాళ ఆ పాటలు. జై బాబా అండి. లాస్ట్ చరణం రాశాడమ్మా ఈ మధ్య. ఈ మధ్య రాశారా? చాలా బాగుంది. చాలా బాగుందండి ఆనంద్ గారు, చాలా జై బాగుంది. కొత్తగా మేము కూడా విన్నాం ఇది. జై బాబా ఆనంద్ కుమార్ గారు. జై బాబా సార్, జై జై బాబా. జై బాబా అండి. జై మెహర్ ఇంకా మాయ గారికి ఇవ్వండి. వచ్చారా? మెహర్మాయ్ గారు జై బాబా అండి. మాయ గారు జై బాబా. జై బాబా, జై బాబా. సంకీర్తన చేయండి మీరు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. ఉదయము వేడి మరలకు మా బాబా, నీ విరహమునా వశమా తండ్రి. హృదయము వేడి మరలకు మా బాబా, నీ విరహమునా వశమా తండ్రి. నన్ను రక్షించే యెహోవా వినుమా, మేలు సనాతన పరమ దయాళో. హృదయము వేడి మరలకు మా బాబా, నీ విరహమునా వశమా తండ్రి. నీ తలపులతో బ్రతికే ప్రాణికి, నీ తలపులతో బ్రతికే ప్రాణిని కరుణతో నా మొరలాలించునుయా, కరుణతో నా మొరలాలించుమయా. లౌకిక జగతే తెరచినను నీ ప్రార్థనలో సేదను పొందుదు, నీ ప్రార్థనలో సేదను పొందుదు. శ్రీమరీష నా మొర శ్రీమరీష నా మొర వినరా, శ్రీమరీష నా మొర వినరా. హృదయము వేడి వరలకు మా బాబా, నీ విరహమునా వశమా తండ్రి. ఎన్నో జన్మల పుణ్యము పండగా, ఎన్నో జన్మల పుణ్యము పండగా, నీ దర్శనమే
పొందితినయ్యా నీ దర్శనమే పొందితినయ్యా కరుణా కిరణము ప్రసరించితివి నీ అల్పజ్ఞా నిధినే రక్షించే నీ అల్పజ్ఞా నిధినే రక్షించే ప్రేమ ప్రసారా పర్వదిగారా ప్రేమ ప్రసారా పర్వదిగారా హృదయము వేడే మరలకు మా బాబా నీ విరహమునా వశమాతండ్రే మౌనముగానే జగతిని మేల్కొల్పే మౌనముగానే జగతిని మేల్కొల్పే జనులను బ్రోచే స్వామి నీవు శాంతరంగము తెలియని దామేరు నాంతరంగము తెలియని దామేరు త్వరగా నీదరి చేర్చగరావా త్వరగా నీదరి చేర్చగరావా ప్రేమ ప్రయోనిధి మౌనవతారా ప్రేమ ప్రయోనిధి మౌనవతారా ప్రేమ ప్రయోనిధి మౌనవతారా హృదయము వేడే పరలకు మా బాబా నీ విరహమునా వశమాతండే నన్ను రక్షించే ప్రభువా వినుమా మేరు సనాతన పరమ దయాళు హృదయము మరలకు మా బాబా అవతార్ మేర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అండి సుశీల గారు థ్యాంక్ యూ అండి జై బాబా అండి మాయ గారు. జై బాబా. ఒక్కసారి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారండి. ఆ టైం అయిపోతే ఉండమన్నా ఉంచరు, తీసుకెళ్ళమన్నా మనం అంత టైం వరకు ఆగాల్సిందే. జై బాబా. ఎంత ఆర్ద్రతగా పాడారు. చాలా బాగుంది. జై బాబా అండి. జై బాబా అండి జై బాబా థ్యాంక్ యూ అండి. జై బాబా. అప్పారావు గారు ఉన్నారండి? జై బాబా అండి. జై బాబా. మీరు ఒక పాట సంగీతం చేయండి. పద్మావతి గారు తెచ్చింది. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మల జై బాబా అండి. నెట్ ప్రాబ్లం ఉంది, బాగా నెట్ ప్రాబ్లం ఉంది. పర్వాలేదు పాడండి. పాడలేకపోతున్నారా? ఇప్పుడు వినబడుతుందండి. ఇప్పుడు మీరు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది, పాడండి. నెట్ ఆన్ చేశాను. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనసా
ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియుని రాకకై పరితపించుచు ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియుని రాకకై పరితపించుచు అహర్నిశములు ఆవేదనతో అహర్నిశములు ఆవేదనతో మేహర్ మేహర్ అని పాడవే మనసా మేహర్ మేహర్ అని పాడవే మనసా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని దామను చేరుకొనుటకై మెహరుని దామను చేరుకొనుటకై మేహరు దామను గట్టిగా పట్టుకు మేహరు దామను గట్టిగా పట్టుకు మెహర్ మెహరని పాడవే మనసా ఆధ్యాత్మిక మగు సాధనలేవి ఆధ్యాత్మిక మగు సాధనలేవి మేర్ని ప్రేమకు సాటి రావు ఆధ్యాత్మిక మగు సాధనలేవి మెహర్ని ప్రేమకు సాటి రావు మెహరు ప్రేమను బడయగోరుచో మెహరు ప్రేమను బడయగోరుచో అంతరంగమును క్షాళన చేసి నా అంతరంగమును క్షాళన చేసి మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనసా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి సుశీల గారు వినపడిందండి జై బాబా చక్కగా వినపడిందండి చక్కగా పాడారు బాబా, చక్కగా జై బాబా. వినపడింది జై బాబా లాంటి మీకు ఇంకెవరైనా ఉన్నారండి పాడలేని వాడు బుక్ రీడింగ్ కి ఇవ్వండి. బుక్ రీడింగ్ కి వెళ్ళిపోదామా బుక్ రీడింగ్ ఎవరు చేస్తారండి పద్మ రజనీనా మెహర్వాణి గారు. వాణి గారా వచ్చారా వాణి గారు జై బాబా అండి. జై బాబా జై బాబా జై బాబా అమ్మా జై బాబా ప్రభు చరితం స్టార్ట్ చేయమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. ఇది ప్రభు చరితం 79వ పేజీ 79వ పేజీ. సరే సరే. సాయిబాబా కోసం చదువుకుంటున్నాం మనం. థర్డ్ పేరా నుండి చదవమని చెప్పారు నిన్న. అంటే సాయిబాబా శరీరంలో భాగాల్ని అదే ముక్కలుగా విడిపోవడం, అది ఒక వ్యక్తి ప్రత్యక్షంగా చూడడం, అది అంతవరకు చదువుకున్నాము. తర్వాత నేను చదువుతున్నాను. సాయిబాబా హాస్య ప్రవృత్తి గల గొప్ప చమత్కారి. తరచూ తన శిష్యుల బలహీనతలపై చెలోక్తలు విసిరేవాడు. ఆయన తన శరీరం చాలించే వరకు నిష్ఠతో కూడిన సాధకునిలా ఫకీర్ జీవితాన్నే గడిపాడు. సాయి భగవంతుణ్ణి పేదవాడిగా అభివర్ణించి ఫకీర్ అని పిలిచేవాడు. భగవంతుడు పేదవాడు కనుక నేను పేదవాడినే అనేవాడు. తన గురువైన గోపాలరావు తనకు బహుకరించిన వస్త్రంతో కఫ్నీ కుట్టించి దాన్నే ఎప్పుడు ధరించేవాడు. అది చినిగి జీర్ణించిపోయినా సరే దాన్ని మార్చేవాడు కాదు. అతని శిష్యులు కొందరు బలవంతంగా వాటిని తీసివేసి సాయించే నూతన వస్త్రం ధరింపచేశారు. అయినప్పటికీ సాయి సూది దారం తీసుకుని ఆ పాత వస్త్రానికి ఓపికగా కుట్లు వేసేవాడు. అది పూర్తిగా పీలికలైన తర్వాత కూడా ఆ ముక్కలను ఒకటిగా కుట్టి ఒక తలపాగాలాగా తన తలకు చుట్టుకునేవాడు. హిందూ ముస్లిం లక్షణాలు రెండింటినీ రంగరించి మలుచుకున్న విశిష్ట వ్యక్తిత్వం గల సాయిబాబాకు హిందువులు ముస్లింలు శిష్యులుగా ఉండేవారు. ఆయన ఎవరినీ మాంసాహారం మానమని ఆంక్ష విధించలేదు. ఒకసారి బ్రాహ్మణ పూజారులను సైతం శాకాహారాన్ని విడిచిపెట్టి
వారి అభిష్టానికి వ్యతిరేకంగా మాంసాహారం తినమని ఆజ్ఞాపించేవాడు. అరుదైన సందర్భాల్లో సాయి స్వయంగా తనే మాంసాహార వంటకాలను వండి తన వద్దకు వచ్చిన వారందరికీ పంచి ఇచ్చేవాడు. సాయి చూపులు ఎప్పుడు తీక్ష్ణంగాను ప్రకాశవంతంగాను ఉన్నప్పటికీ అతని ప్రవృత్తి చాలా సౌమ్యంగా ఉండేది. ఆయన వ్యక్తిగత అలవాట్లు కఠినమైన నియమాలతో కూడి ఉన్నప్పటికీ ఆశ్రమ వాతావరణం మాత్రం ఏ రకమైన ఆంక్షలు లేకుండా ఆహ్లాదకరంగా జీవం ఉట్టిపడుతూ ఉండేది. సాయి నైజం చాలా మృదువుగా ఓర్పుతో కూడి ఉండేది. అయితే ఒక్కోసారి జలాలి లక్షణాలను కనబరిచి ఇతరుల వైఫల్యాలపై క్రోధం ప్రదర్శించేవాడు. పెంపుడు జంతువుగా ఒక పెద్ద పులిని పెంచుకోవడం అనేది సాయిబాబాలోని జలాలి ప్రవృత్తికి అద్దం పడుతుంది. కొన్ని సంవత్సరాల పాటు సాయి వద్ద పెరిగిన ఆ పెద్ద పులి షిరిడీలో అతని వెంట తిరుగుతూ ఉండేది. సామాన్య మానవునికి కుక్కలు పిల్లులు పెంపుడు జంతువులైనట్లు సాయిబాబాకు ఒక పెద్ద పుల్లే పెంపుడు జంతువు అయింది. అది చనిపోయిన తర్వాత సాయి తన స్వహస్తాలతో దానిని ఖననం చేసి సమాధి చేశాడు. ప్రజలు సాయిబాబా దర్శనానికి వచ్చినప్పుడు సాయి తన అలవాటు ప్రకారం వారి పర్సులో లేక జేబులో ఉన్న మొత్తం సొమ్మును దక్షిణగా తనకి ఇచ్చివేయమనేవాడు. ఎవరైనా భౌతిక వాంఛలతో తనను ఆశ్రయిస్తే సాయి అల్లా మాలిక్ హై అని ఇచ్చేవాడు భగవంతుడే అనేవాడు. సాయి ఒక బండరాతిపై ఆసీనుడై ఉండేవాడు. తన పక్కన గులకరాళ్ల నేరి ఒక కుప్పగా ఉంచుకునేవాడు. తమను దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిపైన ఒక గులకరాతిని విసిరేవాడు. చాలా మంది మహిమలతో కూడిన అనుభవాలను పొందారు. మొత్తానికి సాయి విసిరిన గులకరాళ్లు తగిలిన వారు అతని ఆశీస్సులకు పాత్రులై నిజమైన భక్తులుగా మారేవారు. 1886 సంవత్సరంలో సాయి ఆస్తమా వ్యాధితో తీవ్రంగా బాధపడి తన శిష్యుడైన మల్సాపతితో ఇలా చెప్పాడు: నా శరీరాన్ని 3 రోజుల పాటు కాపాడండి. నేను శరీరంలోకి తిరిగి వస్తే సరే, లేకపోయినట్లయితే నా శరీరాన్ని సమాధి చేయండి, దానిపై 2 జెండాలను పెట్టండి అంటూ సాయి కళ్ళు మూసుకుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని శరీరం మృతకళేబరంలాగా ఉంది. ఊపిరి పూర్తిగా ఆగిపోయింది. నాడి కూడా కొట్టుకోవడం లేదు. సాయి శరీరం 3 రోజుల పాటు అలాగే నిర్జీవంగా ఉంది. ఆయన శిష్యులు కొంతమంది సాయి మరణించాడని దుఃఖించారు. సాయికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఉద్యుక్తులయ్యారు. కానీ సాయికి ప్రియమైన విశ్వాసపాత్రుడైన శిష్యుడు మల్సాపతి వారికి అడ్డు చెప్పి సాయి తలను తన ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. ఖచ్చితంగా ముందు చెప్పిన ప్రకారం 72 గంటలు గడిచిన వెంటనే సాయి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కానీ తను ఆ 3 రోజుల్లో చేసిన ప్రత్యేకమైన పని గురించి కానీ సమాధిలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందని గాని ఏమీ చెప్పలేదు. సాయిబాబాకు అత్యంత సన్నిహితుడైన శిష్యుడొకడు నిరంతరం ఆయన దర్బార్లోనే కూర్చుని ఉండేవాడు. అతని పేరు బర్రా బాబా, అనగా పెద్ద బాబా అని అర్థం. అతడు చాలా పెద్ద ఆకారంతో లావుగా ఉండేవాడు. ప్రతిరోజు సాయిబాబా అతనికి ఆహార నిమిత్తం 100 రూపాయలు ఇచ్చేవాడు. బర్రాబాబా ఆ డబ్బుతో అదే పనిగా తినేవాడు. సాయిబాబా తాను స్వయంగా బిచ్చమెత్తుకున్న రొట్టెలను, పచ్చి ఉల్లిపాయలను తినేవాడు. కానీ బర్రాబాబా మాత్రం అతి ఖరీదైన ఆహారాన్ని పుష్టిగా తినేవాడు. సాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతడు అతి సాధారణమైన ఆహారం తింటూ తన భక్తుడికి మాత్రం ఎక్కువ మొత్తంలో డబ్బునిచ్చి విపరీతమైన పరిమాణంలో ఆహారం సమకూర్చేవాడు. అసలు కారణం ఏమిటంటే సాయిబాబా దర్శనానికి వచ్చిన వారు సొమ్ము రూపంలో దక్షిణంగా ఇచ్చిన సంస్కారాలను నిల్వ ఉంచి గిడ్డంగిగా స్థూలకాయుడైన ఆ బర్రాబాబా ఉపయోగపడేవాడు. బర్రాబాబా చనిపోయినప్పుడు ముక్తి పొందాడు. తద్వారా అతనిలో నిల్వ ఉంచిన వారందరి సంస్కారాలు నాశనమయ్యాయి. ఒకసారి ఒక దొంగ ఒక రత్నాల మూటతో సహా పోలీసుల చేతికి చిక్కాడు. సాయిబాబా నుండి అవి తనకు లభించాయని ఆ దొంగ పోలీసులతో చెప్పాడు. విచారణ నిమిత్తం ఒక పోలీసు అధికారి షిరిడీ వచ్చి సాయిబాబాను చాలాసేపు ప్రశ్నించాడు. సద్గురువును ప్రశ్నిస్తూ ఆ అధికారి వివరాలను ఇలా నమోదు చేసుకున్నాడు. నీ పేరేమిటి అని అధికారి ప్రశ్న. ప్రజలంతా నన్ను సాయిబాబా అని పిలుస్తారు. నీ తండ్రి పేరేమిటి? అతని పేరు కూడా సాయిబాబాయే. నీ గురువు పేరేమిటి? వెంకూష. నీవు పాటించే మతం ఏమిటి? కబీరి. నీ కులం పేరేమిటి? పర్వర్దిగార్. నీ వయసంతా? లక్షలాది సంవత్సరాలు. నీవు చెప్పినవన్నీ సత్యాలేనని న్యాయస్థానంలో ప్రమాణం చేయగలవా? నేనే సత్యాన్ని.
ముద్దాయి నీకు తెలుసా? అవును, నాకు తెలుసును, నాకు అందరూ తెలుసు. ముద్దాయి నీ భక్తుడని చెప్తున్నాడు, నీ వద్ద ఉన్నానని కూడా చెప్పాడు, నిజమేనా? అవును, అందరూ నాతోనే ఉంటారు, అందరూ నా వాళ్లే. ముద్దాయి చెబుతున్నట్టుగా నీవు అతనికి కొన్ని రత్నాలను ఇచ్చావా? అవును, అవి నేనే ఇచ్చాను. ఇవ్వగల వాడెవరు? ఎవరికి ఇవ్వగలడు? ఏమి ఇవ్వగలడు? ముద్దాయికి రత్నాలు నీవే ఇచ్చినట్లయితే అవి నీకెలా వచ్చాయి? సర్వం నాదే, అన్నీ నాకు ఇవ్వబడినవే. సాయి సాన్నిధ్యంలో పోలీస్ అధికారి ఎంతో ప్రభావితుడయ్యాడు. చేసేది లేక ముద్దాయిని విడిచిపెట్టాడు. సాయి ప్రతిరోజు రాత్రిపూట ద్వారకామాయి మసీదులో దుని వెలిగించేవాడు. ఆ మసీదులో ఒక చిన్న నూనె దీపం కూడా వెలిగించేవాడు. గ్రామంలోని దుకాణాల నుండి దీపానికి కావలసిన నూనెని బిచ్చమెత్తేవాడు. ఒక రోజున ఏ ఒక్క దుకాణదారుడు కూడా సాయికి నూనెనివ్వలేదు. కానీ సాయి మసీదుకు తిరిగి వచ్చి నూనె బదులు నీళ్లు పోసి దీపాన్ని వెలిగించాడు. సాయి వెలిగించిన ఆ దీపం నీళ్లతోనే దేదీప్యమానంగా వెలిగింది. తెల్లవారేసరికి ఆ మహత్యం గురించి గ్రామ ప్రజలందరికీ తెలిసింది. సాయి పట్ల వారి విశ్వాసం పెరిగింది. నిజానికి షిర్డీ గ్రామ ప్రజలందరికీ సాయి ఒక ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. సద్గురువు తనతో సంబంధం కలిగి ఉండి ఉన్నవారందరి మీద దృష్టి సారిస్తాడు. క్రీస్తు శకం 1910 సంవత్సరంలో ఒకరోజు సాయిబాబా దుని ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా దుని మంటల్లో కట్టెలకు బదులు తన చేతిని ఉంచాడు. ఒక భక్తుడు ముందుకు ఉరికి సాయి చేతిని మంటల్లో నుండి బయటికి తీశాడు. కానీ అప్పటికే తీవ్రంగా కాలింది. ఎందుకలా చేశావని ప్రశ్నించగా సాయి ఇలా బదులిచ్చాడు, నా భక్తుడైన కుమ్మరి ఒకడు ఇక్కడికి దగ్గరలోనే నివసిస్తున్నాడు. అతని భార్య పసిబిడ్డను తన ఒళ్ళో కూర్చుండబెట్టుకుని కొలిమి దగ్గర పనిచేస్తోంది. తన భర్త పిలువగా లేచి నిల్చున్న ఆమె ఒళ్ళో నుండి ప్రమాదవశాత్తు ఆ బిడ్డ జారి కొలిమిలో పడిపోయింది. సరిగా అదే సమయంలో నేను నా చేయిని మంటల్లో ఉంచాను. నేను ఈ గాయాలను లెక్క చేయను. ఆ బిడ్డ రక్షింపబడింది. నేను అలా చేసి ఉండకపోతే ఆ బిడ్డ చనిపోయి ఉండేది. షిర్డీలో చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత సాయిబాబా తన గురువైన గోపాలరావు సంస్మరణార్థం మసీదు దగ్గరలో ఒక దేవాలయాన్ని నిర్మింపచేశాడు. అంతేకాదు సాయిబాబా తన నివాసం ఉండే ద్వారకామాయి లేక కారుణ్యమాత మసీదును బ్రాహ్మణ మసీద్ అని పిలిచేవాడు. ఒకప్పుడు సాయిబాబా మసీదులో తన ముస్లిం భక్తులచే పవిత్ర ఖురాన్ చదివించుకునేవాడు. అలాగే తన గురువు గారి దేవాలయంలో హిందూ భక్తులచే భగవద్గీతను, రామాయణాన్ని చదివించుకునేవాడు. అంతేగాక పూజ, హారతి కార్యక్రమాలను జరిపించేవాడు. సాయి ఒక అసాధారణమైన సద్గురువు. ఎందుచేతనంటే ఆయన హిందూ ముస్లిం మతాల ఆధ్యాత్మిక లక్షణాలు రెండింటినీ మేళవించి తనలో ఇముడ్చుకున్నాడు. హిందూ ముస్లిం మతాల గురించి ఆయన చేసే కార్యక్రమం ఇరు మతాల వారు పూజించేదే ఒక్కర్నే అనే పరమ సత్యాన్ని స్పష్టం చేస్తూ యథార్థానికి ఆ రెండు మతాల మధ్య భేదమేమీ లేదన్న సత్యాన్ని చాటి చెప్పేది. సాయి హిందువుగా జన్మించాడో లేక ముస్లింగా జన్మించాడో ఎవరికీ తెలియదు. అయితే ఆయన ఆధ్యాత్మిక జీవితం మాత్రం రెండు మతాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉంది. కారణం ఏమిటంటే ఆయన గురువుల్లో ఒక హిందువు, మరొకరు ముస్లిం. సాయి వ్యవహార శైలి విలక్షణంగా ఉండేది. దుస్తులైతే ముస్లిం ఆచారం ప్రకారం ధరించేవాడు. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం నుదుట విభూతిని పూసుకునేవాడు. ఆయన ముస్లిం మరియు హిందూ పండుగలను సమానమైన శ్రద్ధతో జరిపించేవాడు. ముస్లిం సంతోషించేలా పవిత్ర ఖురాన్ నుండి విషయాలను ఉదాహరించేవాడు. అదే స్థాయిలో ఆయనకు హిందూ శాస్త్రంలో కూడా పరిపూర్ణ పాండిత్యం ఉంది. సాయిబాబా వంటి మహోన్నత వ్యక్తికి మానవునిగా తన అస్తిత్వం గాని, మతాల మధ్య వ్యత్యాసాలు గాని కేవలం శూన్యం తప్ప మరేవీ కావు. ఒకసారి సాయిని నీవు ఎక్కడ పుట్టావు అని ప్రశ్నించగా నాకు అసలు ఇల్లే లేదు అని బదిలిచ్చాడు. ఏళ్లు గడిచే కొద్దీ సాయిబాబా చుట్టూ వేల సంఖ్యలో ప్రజలు వచ్చి చేరేవారు. ఎక్కువ మంది భౌతిక ప్రపంచాన్ని ఆశించి వచ్చేవారు. ఆయన ఆశీస్సుల కోసం తనను సమీపించిన వారిని ఉద్దేశించి సాయి ఒకసారి ఇలా అన్నాడు, మిమ్మల్ని అందరినీ నేనే వెతికి పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చాను. అంతేగాని మీరు స్వచ్ఛందంగా ఇక్కడికి రాలేదు సుమా. కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉండేవారైనా సరే పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్లు నా వద్దకు లాక్కుంటాను. తన భక్తులతో సాయి ఇలా అనేవాడు, నేను నీవు అడిగినవన్నీ ఇస్తాను. ఎందుకంటే అప్పుడైనా నేను ఇవ్వదలసిన దాన్నే నీవు కోవడానికి బుద్ధియుక్తుడవుతావని,
నన్ను ఆశ్రయించిన వారికి కోరినవన్నీ పుష్కలంగా ప్రసాదించమని నా గురువు ఆదేశించాడు. కానీ అసలైన జ్ఞానం కావాలనే ఎవరు కోరడం లేదు. నా ఖజానా తెరిచే ఉంది, కానీ దానిలోని నిజమైన పెన్నిధిని తరలించుకుపోవడానికి తగిన వాహనాన్ని ఎవరూ తీసుకురావడం లేదు. హృదయపు లోతుల్లోకి తవ్వుకుంటూ ప్రవేశించండి. ఆ ఖజానాలో మీకు చెందవలసిన నిధినంతా తీసుకోండి. కానీ అలా శ్రమపడ్డానికి మీరెవరూ సిద్ధంగా లేరు. నా దగ్గరకు వచ్చిన వారందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఈ అవకాశం మళ్ళీ రాదు. ఆ ఏకైకుడను నేనే భగవంతుడను. మొదటి ప్రపంచ యుద్ధం మొత్తం సాయిబాబా నియంత్రణలోనే జరిగింది. సద్గురు సాయిబాబా మసీదు నుండి బయటకు వచ్చి గోపాలరావు దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఆ రెండు భవనముల మధ్య అతనికి హారతినిచ్చేవారు. ఆ సమయంలో అలా ఆ రెండు కట్టడాల మధ్య సాయి నడుస్తున్నప్పుడు ఆయన వదనంలో ఒక వింత కాంతి గోచరించేది. అంతేకాదు, ఆయన గాల్లో చేతి వ్రేళ్లతో ఏవో వింత సౌమ్యాలు చేసేవాడు. వింతైన ప్రవర్తన ప్రపంచ యుద్ధం మొదలైన నాటి నుండి చివరి వరకు, అనగా 4 సంవత్సరముల పాటు కొనసాగింది. యుద్ధం రోజుల్లో సాయి తరచూ ఇలా అనేవాడు, నాకు రూపం లేదు, నేనంతటా ఉన్నాను. మీరు సాయి అని పిలిచే ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మను. ఈ సర్వ సృష్టి నేనే, సర్వము నేనే, అందరిలో ఉన్నది నేనే. నేను సాధువుల్లోనూ, నేరస్తుల్లోనూ, జంతువుల్లోనూ, మిగిలిన అన్నింట్లోనూ సమానంగా ఉన్నాను. నా ఇచ్చ లేనిదే ఏదీ జరగదు. నాలోని ప్రకాశం భగవంతునిదే. నా మతం కబీరి, అనగా పరిపూర్ణ సద్గురత్వం. నేను మాత్రం ఈ యుగం ఆశీస్సులతో నా ఐశ్వర్యం నిండి ఉంది. ప్రపంచ యుద్ధం నడుస్తూ ఉండగా ఒకరోజు సాయి లెండి కార్యక్రమం ముగించుకుని కమ్మని సంగీతాన్ని ఆస్వాదిస్తూ వస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముందెన్నడూ ఎవరినీ చూడని విధంగా సాయిబాబా దృష్టి ఒక ప్రత్యేకమైన యువకుడిపై పడింది. ఆ యువకుడు తన పాదాలపై పడినంతనే సముద్ర గర్జనలా ఎంతో శక్తివంతంగా పర్వద్దిగార్ అనే ఒకే ఒక మాటను సాయిబాబా గట్టిగా ఉచ్చరించాడు. ఎవరిని ఉద్దేశించి సాయి ఇలా పలికాడు? సాయిబాబా దృక్కులచే బంధింపబడిన కళ్ళు మరెవరవో కాదు, హజరత్ బాబాజాన్ చేత ముద్దిడబడిన నారాయణ మహారాజ్ చేత స్వయంగా సింహాసనాన్ని అధిరోహింపజేయబడి మరియు తాజుద్దీన్ చేత పుష్పమాలంకృతుడైన ఆ జొరాస్ట్రియన్ యువకుడే. ఆ యువకుడి కళ్ళు సద్గురు సాయిబాబా కళ్ళు పరస్పరం తదేకంగా వీక్షించుకున్నాయి. ఆ సమయంలో మరోసారి సాయి నోటి వెంట పర్వద్దిగార్ అనే మాట వెలువడింది. మళ్ళీ మూడోసారి సాయి పర్వద్దిగార్ అని ఉచ్చరించగా సద్గురువుని దివ్యత్వపు అగాధంలో నుండి వెలువడే ప్రణవనాదంలా ఆ పవిత్ర శబ్దం ధ్వనించింది. అలా ఉచ్చరించిన సాయిబాబా ఆ యువకుని ముందు ప్రణమిల్లాడు. అత్యంత అసాధారణ ప్రాముఖ్యతతో కూడుకున్న ఈ సంఘటనకు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యచకితులయ్యారు. డిసెంబర్ 1915లో ఒక కుగ్రామమైన షిరిడీలో ఆ సంఘటన జరిగినప్పటికీ గంభీరమైన ఆదరంతో ఎంతో విశిష్టతను సంతరించుకున్నది. జనసందోహం సాయిబాబాను చుట్టుముట్టేసరికి ఆ యువకుడు ఒక ప్రక్కకు వైదొలిగాడు. సాయిబాబా తన స్థావరానికి కదిలి వెళ్ళగానే ఆ యువకుడు రహదారిపై తన నడక సాగించాడు. ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకుంది. క్రీస్తు శకం 1918 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ అప్పటికి సుమారు 80 సంవత్సరముల వయసు నిండిన సాయిబాబాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. 2 రోజుల పాటు ఆ జ్వరం కొనసాగింది. ఆహారం ఏమీ తినడం లేదు. తన అస్తమయం గురించి సాయి గ్రహించినట్లున్నాడు. సంవత్సరాలుగా సాయి తలదిండుగా ఒక ఇటుకను ఉపయోగించేవాడు. ఒక రోజు మసీదును శుభ్రం చేస్తూ ఒక కుర్రవాడు ఆ ఇటుకను కింద జారవిడువగా అది 2 ముక్కలుగా విరిగిపోయింది. మసీదులోకి ప్రవేశిస్తూ ఈ దృశ్యాన్ని చూసి సాయి ఇలా అన్నాడు, ముక్కలైంది నా అదృష్టమే కాని ఇటుక కాదు. ఆ ఇటుక నా జీవితాంతం నా పనిలో సహాయపడింది. నా జీవితం ఎంతో ఆ ఇటుక కూడా అంతే ప్రియం. అది ఇప్పుడు ముక్కలైంది కాబట్టి నా జీవిత భాండం కూడా త్వరలో పగులుతుంది. 17 రోజుల కఠిన ఉపవాస దీక్ష అనంతరం తెల్లవారుజామున 2:30 గంటలకు కూలబడి సాయి ఇలా అరిచాడు, హా దేవా, ఓ భగవంతుడా. అంతే. అతనికి ప్రియమైన ఒక భక్తుని భుజంపై తలవాల్చి తుది శ్వాస విడిచాడు. ఆ రోజు 15వ తేదీ అక్టోబర్ 1918. హిందువులు ఆ రోజున రాముని రావణుని సంహరించిన సందర్భంగా
హిందువుల దసరా వేడుకలు జరుపుకునే రోజు ఆ రోజు. ఆ తుది గడియల్లో కూడా సాయి శిష్యుల మధ్య తగాదా రాజుకుంది. తన విశ్వాసం ప్రకారం సాయి శరీరాన్ని దహనం చేయాలని హిందువులు, వారి సాంప్రదాయం ప్రకారం సమాధి చేయాలని ముస్లింలు వాదించుకున్నారు. 3 రోజుల వాదనల తర్వాత స్వయంగా సాయి శ్రీ కృష్ణ భగవాన్ని కొరకే నిర్మించ ఆదేశించిన దేవాలయంలో ఆయన శరీరం సమాధి చేయబడింది. సాయి శరీరం సమాధిలో కూర్చున్నట్లుగా నిటారుగా క్రిందికి దించినప్పుడు సజీవంగా ఉన్నట్లుగానే ఉంది. కడు బీద అయిన ఆ ఫకీరు శరీరం అవధుల్లేని భగవంతునికి ఆశ్రయం అయింది. ఒకసారి సాయి ఇలా అన్నాడు, నా సమాధిలో కూడా నేను చురుకుగా అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటాను. నా మహాసమాధి అనంతరం కూడా నన్ను ఎవరైతే స్మరిస్తారో వారితో ఉంటాను. ఆయన మాటలను నిజం చేస్తూ 20వ శతాబ్దంలో సమకాలీన ఆధ్యాత్మిక గురువుల్లో అతి జనాదరణ పొందిన క్షేత్రంగా నేడు షిర్డీ బాసిల్లుతోంది. నీకంటూ పేరు లేని ప్రభు సాయి అని ప్రజలచే పిలువబడే ఓ స్వామి, మా కోసం నీవు చేసిన కార్యక్రమానికి ఎలా రుణం తీర్చుకోగలము? నీవు నిరాకారుడైన భగవంతుణ్ణి ఆకారంలోకి తీసుకువచ్చావు, అతన్ని శక్తినిచ్చావు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ సుశీల గారు. ఇది సాయి చరిత్ర అయిపోయింది. 86వ పేజీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీక్ ఉపాశ్రీ మహారాజ్ కోసం చదువుకోవాలి 87వ పేజీ. జై బాబా అండి. తప్పులు ఏమైనా ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ, చక్కగా చదివారు. జై బాబా అమ్మ. నెక్స్ట్ కార్యక్రమంకి వెళ్దాము. పద్మావతి గారు మీరు ఒక జై బాబా అండి. వాణి గారు, మీరు అలా అనకూడదండి, తప్పులైనా ఉంటాయని. మీరు తప్పులు చదవరు, నాకు తెలిసి బాగా చెప్తారు మీరు. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. పద్మావతి గారు వచ్చారండి. ఆవిడ బర్త్డే ఈ రోజుట. విష్ చేద్దాం. వచ్చారా పద్మావతి గారు? రాలేదండి. టైం అయింది కదా అని అన్నారంటే అవును అయిందని చెప్పాను. సరే సరే సరే. అయితే ఒక నిమిషం మౌనం, ఒక నిమిషం నామం చేయను. నేను హారతండి అవన్నీ అవసరం వద్దు. ఇవన్నీ వద్దా? రజనీ గారు ఉన్నారా? జై బాబా అండి. మెహర్ రజనీ గారు ఉన్నారా? హారతి ఇస్తారు. జై బాబా అండి. జై బాబా. హారతి ఇవ్వండి మా బాబాకి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. How can one fathom your fathomless being? How can we know you? We see with cross eyes. A glimpse of your shadow has blinded our seeing. How can your glory ever be realized? Consume is my mind, unify and flame. Accept it, O Meher, in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. Thoughts cannot reach you, and words cannot speak you. Infinite motion of unending bliss. Though I beseech you, how can we seek you? How can the finite know limitlessness? Consume is my mind in fire and flame. Accept it, O Meher, in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. At your common suns and stars give their light. What in the world can I offer as mine? Even my gift of love would be not in your sight, but real reflections of your love divine. Consume is my mind, unify and flame. Accept it, O Meher, in oneness.
Consume is my heart in the sound of your name. Accept, O Maker, my arti. Accept, O Maker, my song. You are the ancient one, Lord of creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. Consume is my mind, unify and flame. Accept it to make her in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. You are the beginning and end of all things. 'Tis you alone who assumes every role. Sinners and saints, beggars and kings. You are the source and you are the goal. Consume is my mind, unify and flame. Accept it, O Meha, in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How can your glory you be realized? Consume is my mind, unify and flame. Accept it, O Meher, in oneness. Consume is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబమ్మ. రజనీ జై బాబా. జై ఫారినర్ లా బాబా అండి. పాడేవరా? ఫారినర్ యాక్సెంట్ లో పాడే, చక్కగా ఉంది, చాలా బాగా పాడమ్మా. జై బాబా రా. జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా, జై బాబా అండి. జై బాబా, అందరికి జై బాబా. అందరికీ జై బాబా అండి. ఇలా జై బాబా. జై బాబా.